చాలామంది తమ మతం పేరు సగర్వంగా చెప్పుకుంటారు. మతాచారాలను పాటిస్తారు, మత గ్రంథాలను గౌరవిస్తారు, మత గురువులు ఏది చెప్తే అది వింటారు. మతం మానవ కల్పితమైన సంస్థ. మతం ఏ దేశంలోనైనా, ఏ సంస్కృతిలోనైనా ప్రజలకు ఏమి మేలు చేసిందో లెక్క చూసుకోండి. మతము నాకుంది అని చెప్పుకునే వ్యక్తి దానిని వదిలిపెట్టి ఆ స్థలాన్ని యేసుకు ఇచ్చి చూడాలి. క్రైస్తవం మతం కాదు. క్రైస్తవంలో మతాచారాలకు, తీర్థయాత్రలకు ప్రాముఖ్యం లేదు. మూఢనమ్మకాలకు అసలే తావులేదు. క్రైస్తవ మూఢనమ్మకమనేది నైతిక వ్యాఘాతం. దేవుడిని మత వ్యవస్థ కిందికి మార్చడం పాపం. ఆయన సజీవ వ్యక్తి. ఆయన నీ మాటలు వింటున్నాడు. క్రైస్తవము అంటే క్రీస్తే. ఇంతకు అసలైన ప్రశ్న ఇదే: నీకు మతం ఉన్నదా, లేక క్రీస్తు ఉన్నాడా?